హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు చిన్న మామిడికాయలతోటి ఎట్లా పచ్చడి చేసుకోవాలో మీకు చూపిస్తానండి. వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీడియం సైజు కంటే ఇంకా చిన్న మామిడికాయలు తీసుకున్నాను. 4 చిన్న మామిడికాయలు తీసుకున్నాను. కడిగి ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత ఇట్లా 2 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత లోపల జీడి ఉంటుంది అన్నమాట. జీడిని తీసేయాలండి. దీనికి టెంక ఉండదు కాబట్టి మనం తోలుతోటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే అది నోటికి తగులుతుంటే మనం అన్నం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు 4 కాయలని చిన్న ముక్కలుగా కట్ చేశాను. అన్నీ ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు అవి కొలుచుకోవాలి. ఆ బౌల్లో ఉన్నవి 125 గ్రామ్స్ ఒకటి నేను కొలతది తీసుకున్నానండి. ఇది 125 గ్రామ్స్ అయితే 3 అయినాయండి. దాంతో కొంచెం ఒక 5-6 ముక్కలు మిగిలినాయి. ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోనండి. ఇప్పుడు 30 గ్రామ్స్ ఏమో ఆవాలు తీసుకున్నాను. ఒక 15 గ్రామ్స్ ఏమో మెంతులు తీసుకున్నాను. ఇవి వేయించి పక్కకు పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇట్లా కొంచెం దూరగా వేయించుకోవాలి, ఎక్కువ వేడి కూడా కాకూడదు. ఇట్లా పౌడర్ చేసి పెట్టుకోవాలి అన్నీ. ఇప్పుడేమో తిరమాత వేసుకుంటున్నానండి. ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కచ్చపచ్చగా ఎల్లిపాయలు, ఒక 5-6 ఎల్లిపాయలు దంచుకుని వేసుకోవాలి. అందులోనే ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి అందులోనే. ఇది కొంచెం బ్రౌన్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్ చల్లగా కావాలన్నమాట అది. ఎందుకంటే ఇది చల్లగా అయ్యేంత వరకు మనము ఇక్కడ ఇది వేరే బోర్లో కొలిచి పెట్టుకున్నాం కదా, ముక్కల్లోనండి ఉప్పు కారం అదంతా వేసుకోవచ్చు అండి ఈ లోపల. అందుకని ముందే తిరమాత తీసి పెట్టుకున్నాను, పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ కొలత ప్రకారము ఇప్పుడు ఇందులో పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా ఆవాలు మెంతులు, అది అందులో వేస్తున్నాను. ఈ ఆవాలు మెంతులు 30 గ్రామ్స్ ఏమో ఆవాలు, 15 గ్రామ్స్ ఏమో మెంతులు, ఈ పౌడరు అందులో వేస్తున్నానండి. తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు దీంట్లో కొంచెం ఎట్లా అంటే ఒక 20 గ్రామ్స్ ఉప్పు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చూసి మళ్ళీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, తక్కువ అనిపిస్తే. ఈ కారం ఏమో ఒక 50 గ్రామ్స్ వేసాను నేను. ఎల్లిపాయలు కూడా ఒక పెద్ద ఎల్లిపాయలు తీసుకొని అది కచ్చాపచ్చాగా దంచుకొని అది కూడా గ్రైండ్ చేసుకుని వేసానండి. ఎల్లిపాయలు కూడా చూసి వేసుకోవాలండి, లేకపోతే ఇదే స్మెల్ ఎక్కువ డామినేట్ చేస్తుందండి. ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసుకోవాలి అందులోనే. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తోటి కలుపుకోవాలన్నమాట. అంత బాగా కింద నుంచి కలిపేసుకోవాలి. 2-3 సార్లు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు అందులో మనం తిరమాత వేసి పెట్టుకున్నాం కదండి, ఆ తిరమాత వేసుకున్నది అందులో వేసుకోవాలి. ఆయిల్ ఒక 1/2 కిలో అంతా ఆయిల్ పోసుకోవాలండి. నెక్స్ట్ డే ఒకసారి చూసుకుంటే మీకు నీరు ఊరుతుంది కాబట్టి ఆయిల్ సరిపోయిందా లేదా మీకు తెలిసిపోద్దండి. ఇప్పుడు చూడండి, నేను ఒక 1/2 కిలో కొంచెం తక్కువగానే ఉంది పల్లి ఆయిల్. అంతవరకు ఉంటే అంతవరకే తిరమాత వేసానండి. మళ్ళీ 3rd డే రోజు మళ్ళీ చూసి మళ్ళీ పోసుకుంటాను నేను. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వాటర్ పడని చోట పెట్టుకోవాలండి ఒక పక్కన. ఇది పచ్చడి పెట్టిన దగ్గర నుంచి కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది అట్లా వేసుకున్నా కూడా. ఏంటంటే ఇంకా 2 రోజులు 3 రోజుల తర్వాత ఇంకా బాగా ఊరిద్ది కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను 3వ రోజు చూసి మళ్ళీ కలుపుకుంటున్నానండి. ఆయిల్ కూడా పోసాను అందులో, చాలకపోతే సాల్ట్ కూడా వేసుకున్నానండి సరిపోకపోతే. ఇప్పుడు అంతా ఒక చిన్న జాడీలోకి తీసుకుంటున్నాను. నా దగ్గర చిన్న జాడీ ఉంటే అందులోనే తీసుకుంటున్నాను. ఇది మీకు ఎంత కావాలో అంత ఒక చిన్న జాడీలోకి, ఇంకా చిన్న జాడీలోకి తీసుకొని తక్కింది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. ఇది 2 నెలలు 3 నెలలు అయినా ఉంటుంది మీరు మళ్ళీ పచ్చడి పెట్టుకునేంత వరకు. బయట ఈ పచ్చడి పెట్టారంటే ఎక్కువ రోజులు ఉండదండి, ఎందుకంటే టెంకతో పెట్టలేదు కదా, అందుకని నిలవ ఉండే పచ్చడి కాదు ఇది. ఈ పచ్చడి చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.